జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ అరుణ్ మిశ్రాను పత్తిపాడు నియోజకవర్గ దళిత మహిళలు కలిశారు. ఏపీలో జరుగుతున్న అరాచక అవినీతి అక్రమాలపై ఫిర్యాదు చేశారు. అలాగే గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో మహిళలపై దాడుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల వైఫల్యంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు దళిత మహిళలు. లక్ష్మి అండి, మేము గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం నుంచి వచ్చాము. మా పత్తిపాడు నియోజకవర్గం స్వర్ణభారతి నగర్లో జరుగుతున్న అక్రమాల గురించి, దౌర్జన్యాల గురించి, దోపిడీల గురించి, గంజాయి ఇంకా చాలా అక్రమాలు జరుగుతున్నాయండి. వాటి గురించి మాట్లాడటానికి మేము వచ్చాము. మాకు మహిళలకి అక్కడ రక్షణ లేదు ఫస్ట్. రెండోది మాకు ఇళ్ల స్థలాలు ఇస్తే వాటిని ప్రభుత్వం వచ్చిన ఇళ్ల స్థలాలు కబ్జాలు చేయటము, ఎంఆర్ఓ గారి సంతకం వాళ్ళే ఫోర్జరీ చేసి వాళ్ళే దోచుకుంటూ ఉంటారండి. ఎంఆర్ఓ ఆఫీస్లో రికార్డులు కూడా వాళ్ళే మార్చేస్తున్నారు. రెండోది ఏంటంటే ఈ విషయంలో ఒకప్పుడు 4 years క్రితం మేము కలెక్టర్ గారికి వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వగా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఎంఆర్ఓ గారికి ఆర్డర్ ఇచ్చారు. ఎంఆర్ఓ గారికి ఇస్తే ఎంఆర్ఓ గారు మొత్తం ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టారు. ఎఫ్ఐఆర్ కట్టి ఇప్పటికి 2018లో కట్టారండి. ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. కట్టినా కూడా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. మేము వైసీపీ లీడర్లో మమ్మల్ని ఏమి పీకలేరని మేము ఎక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి పోయినా మా మీద దౌర్జన్యానికి వస్తున్నారు. ఇప్పటికీ ఆ ఎఫ్ఐఆర్ మీద యాక్షన్ ఏమీ తీసుకోలేదండి. కానీ మేము ఏ అధికారులను కలిసినా స్టేట్లో గుంటూరులో మేము ఏ అధికారులను కలిసినా కూడా మా వెనకాలే వచ్చి ఈ గంజాయి బ్యాచ్ బాగా ఉన్నారండి. ఆ గంజాయి బ్యాచ్తో ఆ గంజాయి తాగే పిల్లల్ని మా మీదకి దాడులు చేయించడం, కొట్టించడం, మమ్మల్ని నానా రకాలుగా హింసలు పెడుతూ ఉండారండి. ఇప్పటికీ మేము ఆ బాధలు పడతానే ఉన్నాము. దీని నిమిత్తం మేము హ్యూమన్ రైట్స్ కమిషన్కి, ఎస్సీ కమిషన్కి అందరికి కలవాలని ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్కి కలవటానికి వచ్చాము. అధికారులను కలిసే ఉండాలన్నారు. మీకు త్వరలో న్యాయం